ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? సచివాలయాలు గానీ లేకపోతే వాలంటీర్ వ్యవస్థ గానీ ఓవరాల్ గా ఈ 5 సంవత్సరాలు మొత్తం మీద మీరు సూపర్! జై జగన్! జై జై జగన్! ఫస్ట్ అండ్ ఫెక్షన్ గురించి మాట్లాడాలి. చంద్రబాబు టైంలో ఫెక్షన్ అంటే ఆలకాలు ఎలకాలు బట్టి నాయించాలి. మా జగన్ వచ్చాక అరువులు అయితే ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఏ పార్టీ కూడా లేదు. కులానికి అతీతం, మతానికి అతీతం, పార్టీకి అతీతం. తారీఖు రాకముందే అవ్వాన్ని కొట్టి ఇచ్చేది గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్ అని. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చింది కాబట్టి ఇప్పుడు పొత్తుతో వస్తున్నారు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 175 170 కన్ఫర్మ్ చంద్రబాబు అని నథింగ్ అని ఆడు ఎండ బుర్ర పాడైపోయి ఆడికి ఏం తెలియట్లేదు. ఈ రోజు ఇలా చెప్తా, సభ చూసండి టీవీలో. ఆడే ఈ రోజు నిద్రపోడు, ఈ రోజు నిద్రపోడన్నాడు. ఎందుకంటే ఆడు అనుకున్నా ఏదో నగ్గేస్తాం అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ అంటాడా ఆడు కూడా తిరిగే వాళ్ళు వాళ్ళ ఆవిడ ఎవరు మన వదిలేడు, అది కూడా ఓటు అయ్యింది. దాని స్థితిలో వదిలేసిన ఆవిడ కూడా ఓటు అయ్యిందండి. ఆ స్థితిలో ఉన్నాడు అండి. అదండి వచ్చే ఎలక్షన్స్ లో 2024లో కాబోయే సీఎం ఎవరు? కాంగ్రెస్ అన్నారు. జగన్ సింగిల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చెప్పకాలం తెలుసు అందరికి. అధికారులు లేనప్పుడే జగన్ అన్నిటిని చేసి సీఎం అయ్యాడు. అధికారులు ఉండి జగన్ రాకపోవడం జగన్ పని. ఆయన పథకాలు కూడా ఎవడో కూడా నిజంగా జగన్ ఏం చెప్పారు మేనిఫెస్టో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఆయన చేశాడు. ఏమండి నిజంగా చెప్తాను, జగన్ ఇది చేయలేదని అనమని ఎవరైనా సరే ఏ నాయకుడు జట్టలు అయిపోతాం. ఎందుకంటే జగన్ అంటే అదే అలా ఉంటుంది. మీ ఇంట్లో మంచి జరుగుంటే ఓటు వేయండి, లేకపోతే వద్దు అన్నవాడు ఇవ్వాలి. జై జగన్! జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి తనయుడు జై జగన్, జగన్మోహన్ రెడ్డి. ఈ రోజులో ఆడు చెప్పి ఎవరు మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు ఓటు వేయండి, లేకపోతే వద్దు. ఓటు వేయద్దు చెప్పండి. ఎవరు మనగాడు, ఎవరు మనగాడు తమ్మున్న మనగాడు జగన్, జగన్మోహన్ రెడ్డి. జై జగన్, జై జగన్, జై జగన్. Please subscribe .news.